మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలి. సో వారు ఏమన్నారంటే, ప్రభుత్వ బాధ్యత చదువు చెప్పటం మాత్రమే కానీ, చదువు చెప్పించటమే కానీ, బట్టలు ఇవ్వటం కానీ, మధ్యాహ్న భోజన పథకము ఏర్పాటు చేయటం కానీ, పుస్తకాలు ఫ్రీగా ఇవ్వటం కానీ ఇది ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పారు. అంటే యాక్చువల్గా భారత రాజ్యాంగాన్ని గరికపాటి నరసింహారావు గారు చదవలేదు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులను ఆయన ఎప్పుడూ చదవలేదు. అందువల్ల ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా కోర్టు ధిక్కారము, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రజాస్వామిక ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేటట్లుగానే ఉన్నాయి. వీరికి వాస్తవంగా ఏంటంటే వారికి తెలియాల్సింది, ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి వ్యాజ్యంలో సుప్రీంకోర్టు వారు ఈ పసిపిల్లలకి పౌష్టికాహారాన్ని అందించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, జీవించే హక్కులో భాగంగా వారందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించాలనేసి మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించడం జరిగింది. అది అన్ని రాష్ట్రాలలో, అన్ని యూనియన్ టెరిటరీస్లో ఆ పథకము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక సహాయంతో ముందుకి నడుస్తుంది.